హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన ఛానల్లో కనుక మీరు చూసినట్టయితే స్టార్టింగ్ లో అప్పుడు ఎప్పుడో మనం లగ్జరీ బెడ్ అయితే తయారు చేసినాం. అంతేకాకుండా ఇక్కడే రీసెంట్ గా మనం ఒక లగ్జరీ మంచం కూడా తయారు చేసినాం. లగ్జరీ మంచం తయారు చేసినప్పుడు మీలో చాలా మంది కామెంట్ చేశారు, అదేంటంటే ట్రాక్టర్ లో కూడా ఒక లగ్జరీ రూమ్ క్రియేట్ చేయండి అని చెప్పేసి. సో అందుకే ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ట్రాక్టర్ లో లగ్జరీ హౌస్. డబ్బాని ఇక్కడ పెట్టి దగ్గర ఒక 15-20 డేస్ ఏమో అవుతుంది. దీన్ని ఎక్కడ మూమెంట్ అయితే ఇవ్వలేదు. ట్రాక్టర్ టైర్లు అయితే పంచర్ ఏం కాలేదు, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంజన్ తలిగిద్దాం, డబ్బాని ఇక్కడ నుంచి కొద్దిగా మూమెంట్ ఇచ్చేసి దాన్ని క్లీన్ చేసుకొని మన లగ్జరీ హౌస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అబ్బా, దీన్ని మేము అక్కడ డబ్బా పెట్టిన తర్వాత పక్కపండి గుంత తీసినాం. ఆ మట్టి రావడం వల్ల కరెక్ట్ సెట్ కాలేదు, అందుకే ఇంత లేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డబ్బాలో మొత్తం చెత్త ఉన్నది, దాన్ని క్లీన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడొచ్చు మొత్తం మట్టి అది ఇదంతా. దీన్ని ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని ఇక మన లగ్జరీ హౌస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. కూరగా ఏమైనా ఇమాజినేషన్ ఏమైనా అనిపిస్తుందా ఇట్లా వస్తుంది కావచ్చు అని? బ్లూ ప్రింట్ లెక్క కనబడుతుందా? బ్లూ ప్రింట్ కనబడుతుంది. దీనికి ఏం చేయాలంటే ఒక రోజులో రూమ్ తయారు చేసినా కానీ వెనక నుంచి కాకుండా ఎట్లా సైడ్ నుంచి తీసుకుంటాం డోర్, అట్లయితే మంచిగా ఉంటుంది. ఇంకా ఒక డోర్ ఎట్లా పడిపోతుంది కదా, దీన్ని క్లోజ్ చేసేసి ఎట్లా ఒక సైడ్ నుంచి మీకు ఎక్కువ స్టార్ట్ ఏదైనా ఇచ్చన్నా అదని తయారు చేయాలి, మస్తు ఉంటుంది. గిడికెళ్ళి ఇప్పుడు ఇది తీసేస్తాం. మన డోర్ గిడి ఉన్నది అనుకో, ఇక్కడ నుంచి ఎక్కడి నీకేమో సెట్ చేసుకోవాలి, మంచిగా ఉంటుంది వెనక నుంచి కాకుండా. సో మొత్తానికైతే ఇంత ముందు దానికి ఇప్పటికి చాలా తేడా అయితే మీకు అనిపిస్తుంది కావచ్చు. మట్టి ఉండేది అంతా తీసేసినాం. దీన్ని ఇంతకంటే ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ లగ్జరీ హౌస్ తయారు చేయబోతున్నాం కదా, లోపల వచ్చేసి గ్రీన్ మ్యాట్ అయితే వస్తుంది అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఇదే విధంగా వదిలేసినా సరిపోతుంది. మనకి ఇందులోకి ఏమేమి ఐటమ్స్ కావాలంటే ఈ సైడ్లో నిలబెట్టిన కట్టెలు, మన దగ్గర పెద్ద కట్టెలు ఉన్నాయి కాబట్టి కట్టెలని కడియాలి. ఇంత హైట్ సరిపోతుంది మనకు. ఓకే, కట్టెలు రావాలి, రంపం రావాలి, గ్రీన్ మ్యాట్ రావాలి, వానకాయదం రావాలి, డెకరేషన్ ఐటమ్స్ తర్వాత తీసుకోవద్దాం. ఇప్పుడు మనకు మెయిన్ కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టెలు, వానకాయదం, గ్రీన్ మ్యాట్ కూడా తర్వాత తీసుకోవాలి లోపల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కట్టెలు తీసుకొని వస్తాం, దానిపైన వానకాయదం అయితే వేసేసి ఒక రూమ్ లెక్క క్రియేట్ చేద్దాం. అప్పుడు మాకు కూడా అర్థమవుతుంది దానిలో ఏమేమి చేంజ్మెంట్స్ ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి. చలో ఇప్పుడు పోయి వానకాయదం తీసుకుందాం. పరి ప్లాన్లో చిన్న చేంజ్, సరువు కట్టెలు అయితే వాడదాం అనుకున్నాం, కాకపోతే అవి కొద్దిగా హెవీ అయిపోతున్నాయి. మన దగ్గర ఆల్రెడీ ఎలత కట్టెలు ఉన్నాయి కాబట్టి వీటిని యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ సైజు కట్టెలు ఒక 6 కావాలి మనకి. తీయరా పెద్ద ఏమేమి ఉన్నాయి ఇక గది గుంజు, అది కూడా వేసి ఇది గుంజు ఇది అది పెద్దనే ఉంటుంది. అది గుంజు ఇప్పుడు మన రూమ్ హైట్ వచ్చేసి ఇంత హైట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. మరీ హైట్ ఉన్నా కూడా బాగుండదు. ఈ కట్టె ఓకే వేసారా, మిగతా కట్టెలు కూడా ఈ సైజ్ కట్ చేసుకోవాలి. పిల్లర్స్కి కావాల్సిన కట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. నేను కింద ఉన్నప్పుడు మీకు సరిగ్గా కనబడదో లేదో, ఇంత హైట్ అయితే వస్తాను అనమాట. ఇది ఇంకా ఓలే లోపలికి కూర, ఇది ఓలేరా రివర్స్ అయ్యి రివర్స్ అయితే కూడా హైట్ అయితే వస్తుంది ఇప్పుడు మనది ఇట్లా. ఇప్పుడు దీంట్లో పెట్టిన తర్వాత ఇవి ఇట్లా ఊగుతున్నాయి, ఇవి ఊగకుండా వీటిని బందోబస్తు చేసుకోవాలి. అప్పుడే మన లగ్జరీ హౌస్ అనేది కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది.
ఇప్పుడు పిల్లర్స్ అయితే కట్టడం అయిపోయింది, అంటే చుట్టూ మనకు కట్టెలు ఇలా పడ్డాయి. ఇప్పుడు రాబోయేది ఏంటిదంటే మనకి ఇప్పుడు మీద ఒక ఫ్రేమ్ రావాలి, ఈ హైట్లా ఒక కట్టెర రావాలి ఇట్లా చుట్టూ, అప్పుడే మన ఇల్లు ఆగుతుంది మీద. ఇల్లు నా పేరు మీద చెప్పిర్రు. సరే చెప్పిన రిజిస్టర్ అని చెప్పిద్దాం. ఓకే ఇద్దరు పేరు మీద చెప్పిమంట. దంపతులు వీళ్ళిద్దరు మా బిడ్డ నీకు ఇస్తా అల్లుడు అల్లుడు లగ్జరీ కట్టెలు కట్టెలని తీరది. ఇప్పుడు జస్ట్ మీరు చూసినట్టయితే మీద పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీద ఎందుకు వేసినామంటే మన వానకాలం వేసినప్పుడు కింది పడిపోద్దని చెప్పేసి మీద బందోబస్తు అయితే వేసినాం అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇటు సైడ్ రావాలి, గాలి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా పోకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ ఒకటి మొత్తం ఒకటి ఫ్రేమ్ రావాలి. ఇక్కడ మేము డోర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒక కట్టే కావాలి బందోబస్తు. అరే ఇక్కడ ఇంకో కట్టే కట్టి ఇక్కడ నుంచి ఒక కట్టే దించాలి కిందికి, అర్థమైందా? కింద అడ్జస్ట్ చేయాలి ఆయన, లేకపోతే ఇక్కడ కట్టేది బందోబస్తు కట్టాలి దాన్ని. ఇట్లా కట్టనీ కన్నా దేనికన్నా ఇప్పుడు మీద పెట్టుకున్నా కింద దించదా ఏమవుతుంది, దించరా సైడ్కి లోపలికి పోనీ వెళ్ళని ఏం కత్తి ఇట్లయితే బందోబస్తు ఉంటుంది. ఇంకా ఆడ చూసుకోరా, రారా కిందికి రాని, దాని మీద పెట్టి వచ్చినట్టు కడితే అయిపోతుంది అంటారు టేప్ తోటి. ఇట్లా వేసే దీని మీద పెట్టు, ఇదే దీని మీద పెట్టు ఒకసారి. మీద పెడితే కట్టరాదురా, ఎట్లా కడతావు? కట్టడే మీద పెట్టి ఇదానికి కట్టదు. ఫ్రేమ్ మొత్తం రెడీ చేసేది అయితే అయిపోయింది. లాస్ట్ ఖాళీగానే ఉంది కదా, ఇక్కడ ఒక బెడ్ తయారు చేద్దామని అనుకుంటున్నాం. దానికోసం ఒక ఫ్రేమ్ అయితే రెడీ చేస్తాం. ఇప్పుడు ఈ డోర్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాం. దేనికోసం అంటే ఇది ఓపెన్ ఉంది కాబట్టి ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని అయితే క్లోజ్ చేసుకుంటాం. అరే అట్సే లాకేరా, నేను లాగలేదు కానీ అనేది లాగలేదు కదా అన్న. ఏ గిదేరా అంటే ఈ డోర్ కనెక్షన్ ఉన్నట్టుంది గిదానికి ఇది ఎట్లా ఆగాలి మరి? గదేరా ఇది ఇగోంది అంటే ఈ డోర్ ఒకటే. ఇప్పుడు ఈ డోర్ కింది పడేసినాం అనుకో, ఇది ఏ రాదు అంటే ఈ డోర్ ఉంటే ఇది ఆగుతుంది. జింగిడిగా అదే ఇగో ఈ డోర్ ఎత్తున ఇది వస్తుంది, కిందికి ఉన్నది అదే ఇది వస్తుంది. ఇప్పుడు ఇది ఆగుతా మరి కింద ఒకసారి నువ్వు తన్ను కూర మీద పడగల ఆయన. ఇప్పుడు మనకి ఏ విధంగా ఉందంటే గిట్ సైడ్ రారు మీకు కరెక్ట్ కనబడుతుంది. ఇప్పుడు ఒక 2 ఫీట్ మొత్తం చుట్టూ గోడ లేపుకున్నట్టు ఉంది. అరే రాత్రి చలి కూడా పెట్టదు కావచ్చు ఒకవేళ దీంట్లో ఉంటే. మస్తు గిడికెళ్ళి గీ యాంగిల్ సూపర్ కూర రైటే. మా లారీలకు వెనక డబ్బు ఉంటుంది, లారీ వచ్చి డీసీఎం రాడ్ అయింది మా ట్రాక్టర్. నిన్న మొన్న మేఘాలు లేకుండా ఇవ్వాలి, మళ్ళీ మేఘాలు ఫామ్ అయినాయి. మన హౌస్ మొత్తం తయారైన తర్వాత వాన కొట్టాలి, మజా వస్తుంది అప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటిదంటే మనకి ఇంకా మేము లోపల బెడ్ గిర తయారు చేయడానికి థర్మాకోల్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. థర్మాకోల్స్ మనకి ఇంకా ఎక్స్ట్రా కొన్ని కట్టెలు అవసరం ఉన్నాయి, కట్టెలు ఇంకేమేమి అవసరం ఉన్నాయి అన్ని పట్టుకోదాం ఇక. చలో రే. ఇప్పుడు మీకు ఇది మొత్తం ఒక బొక్కల దయం లెక్క ఓన్లీ కట్టెలు కనబడుతున్నాయి కావచ్చు. దీని మీద షేప్ వచ్చిన తర్వాతనే మీకు అసలైన రూపం అయితే కనబడుతుంది. దీన్ని ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక ఫ్రేమ్ కనబడుతుంది కదా, ఈ ఫ్రేమ్ దేనికోసం అంటే ఇక్కడ ఒక బెడ్ అయితే తయారు చేస్తున్నాం. ఈ బెడ్ దీని మీద తయారైన తర్వాత మీకు క్లారిటీ కనబడుతుంది. ఇక్కడ మేము ఏం చేస్తున్నామో అని మీరు చూస్తారు కావచ్చు, అందుకే నేను ఫస్టే చెప్పేస్తున్నా. ఇప్పుడు దీని మీద ఏం చేద్దామంటే మన దగ్గర థర్మాకోల్ బ్రిక్స్ ఉన్నాయి కదా, అవి వేసేద్దాం, ఒక బెడ్ లెక్క అయితే అయిపోతుంది అనమాట.
దిస్ ఈజ్ అవర్ బెడ్ ఇట్లుంటది. అందరికి తిరిగి ఆపుతుంది ఎక్కువ. ఎందుకు ఆపది? బర్రె ఇది కరెక్ట్ తయారైన తర్వాత మీకు లోపలికి వెళ్ళి సూపర్ కనబడుతుంది. దీని మీద బెడ్షీట్ పిల్లో అవన్నీ రావాలి. ఇంకా ఇది ఓన్లీ బెడ్. మేము ఇంకొక సోఫా సెట్ అయితే తయారు చేసుకుంటున్నాం. అది అడికి తయారు చేస్తాం సోఫా సెట్. పర్రా సోఫా సెట్ ఇద్దరు వండొచ్చు ఈజీగా. కింద జాగుందారా సమ్మాన్ పెట్టుకోనికి అవుతుంది అది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మా రా అంటే జస్ట్ ఇప్పుడు ఏదో ఒక సోఫా తయారైంది అంతే. కింద పడ్డాడు గారా నీకు బెడ్ నువ్వు బెడ్ కబ్జా చేసేయి. వాళ్ళన్నా బయట గెస్ట్లు వచ్చిన వాళ్ళు ఉంటారుగా వాళ్ళ కోసం మీడేద్దాం. ఇక్కడ నువ్వు గెస్ట్ దాకా పోయినావు. గ్రీన్ మ్యాట్ వేద్దాం అనుకున్నాం. ఇప్పటికైనా ఏ చేయముంది దీన్ని లావడితే అయిపోయి థర్మాకోల్ అయినా మనం చాలా కాలతో వెల్డింగ్ చేసినావా చేద్దాం పండి. ఊపకవి ఇందాక గ్రీన్ మ్యాట్ మర్చిపోయినాం కదా, ఇప్పుడైతే వేసుకుంటున్నాం గ్రీన్ మ్యాట్. కింద తెచ్చినారు ఇంకోటి. ఈ సోఫా సెట్ ఉంటే కింద మ్యాట్ ఎత్తలేదు కాబట్టి సోఫా సెట్ తీసుకొని మళ్ళీ ఇద్దాం. అదే అండి ఇప్పుడు ఇటు దీని కిందకి ఏం అవసరం లేదా? అయ్యో అది కింద కాదు కానీ దీని కిందకి దేని కిందకి ఇదే ఇప్పుడు ఈ పక్క వేసుకొని ఇంకో పక్క ఇటేసుకున్నాం. గ్రీన్ మ్యాట్ వర్చడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీదికెళ్ళి పరదని అయితే ఎత్తున్నాం. అన్న ఇంకొక పెద్ద పరద తీసుకురానికి అయితే ఇంటికి వేయండు. అంతలోపు మనం ఇంకో పరదని అయితే కప్పుదాం. ఫస్ట్ ఒక పరద వేసినాం కదా చుట్టూ. ఇంతకుముందు చెప్పినాం కదా అన్న ఇంకొక పరద తీసుకొస్తున్నాను. ఇది తీసుకొచ్చిండు. దీన్ని ఏం చేస్తున్నాం అంటే మీద కాకుండా ఓన్లీ సైడ్లకే ఎత్తున్నాం. ఇంకొకటి కూడా ఉన్నది, దాన్ని కూడా ఇంకెక్కడ సైడ్ అయినా వాడదాం. ఇప్పుడైతే దీన్ని ఓన్లీ సైడ్లకే ఎత్తాం. చలో తీసుకోమా దా. అంటే ఎట్లా రెడ్ కలర్ వస్తుందివా వద్దా ఈడి దాకా రావాలి. గిట్ల లేనే లేదు ఇప్పుడు ఫ్రంట్కు. అర్థమైందా నీకు? మరి అదే ఇది ఆన్ దాకా రావాలి. అది ఈడి దాకా రావాలి. ఈ డోర్ కాడ కదా అటు కావాలి. ఇటు కావాలి. ఇటు అనరా. ఉడకపోతుంది ఘోరంగా. అంతా బ్లూ బ్లూ కనబడుతుంది మొత్తం కళ్ళకి. ఎర్ర ఎండ మొత్తం రెడ్ రెడ్ కనబడుతుంది. మన డోర్ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఓన్లీ డోర్ ఒకటి ఓపెన్ పెట్టినాం, మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం. ఇక అటు గుంజు కదా మీది గుంజు నీళ్ళకైనా పోవచ్చు. ఏం చేయాలి? మీది అరే తేజానికి అర్థమవుతున్నారా? డింపేట్ల గుంచుడు గీ పక్కది లేవాలని గుంచుడు. నువ్వు ఆ పక్కది కదా గీ పక్కది. నేను అదే అంటున్నా, గీ పక్కదే లేవాలి. ఓన్లీ ఇక గిడ చూసుకోవాలి. గిడ మందం రావాలి. ఇది కొండి అది ఆవిడ బాడీకి అవి ఉన్నాయి చూడు, దాని మందం అటు రావాలని. బరాబర్. ఇప్పుడు ఇటు వచ్చి గిది గుంజిగో అక్కడిది గుంజ గిదే గుంజు ఓన్లీ గిదే గుంజు. అట్లా హైట్ చూసుకొని గుంజ అంటుండు. బరాబర్ అయిపోయింది. కవర్లు మొత్తం సెట్ చేసి అయితే అయిపోయింది. లోపల అంత గజ్జి కనబడుతుంది. కట్టెలు పరదలు ఇట్లా అవి కనబడొద్దని చెప్పేసి పైన సైడ్లకి అట్లనే మనకి రకరకాల ప్లేస్లలో ఈ బటన్ అయితే మొత్తం ప్యాక్ చేసేద్దాం. ప్యాక్ చేసిన తర్వాత మన లగ్జరీ రూమ్ లెక్క కనబడుతుంది. ఇంత ఎండ కొట్టినా కానీ ఒకటి అబ్జర్వేషన్, ఇంత ఎండ కొట్టినా కానీ బయటనేమో ఎంత లేదు ఉడకపోతా, లోపల డేంజర్ ఘోరంగా ఉడకపోతుంది నైట్. అసలు అబ్బో ఎట్లనో ఏమో. ఒక సైడ్ బటన్ అయితే కొట్టుడు కంప్లీట్ అయిపోయింది. ఈ బ్యాక్గ్రౌండ్ లైట్ టీవీని అయితే సెట్ చేస్తాం. అందుకోసమే రెడ్ కలర్ కొట్టినాం. టీవీ బ్యాక్గ్రౌండ్ మంచిగా కనబడుతుందని అందుకోసమే రెడ్ అయితే కొట్టినాం. ఈ పక్క బ్లాక్ కొడదాం. మన దగ్గర బ్లాక్ క్లాత్ ఉంది.
బ్లాక్ వచ్చిన కాడికి కొడదాం, ఏదైనా మిగిలింది అనుకో ఇంకేదైనా ట్రై చేద్దాం. సో ఎటు సైడ్ అయితే టీ పెట్టుకుందాం అనుకున్నామో అటు సైడ్ అయితే రెడ్ క్లాత్ వచ్చేసింది మొత్తం. అలాగే మీద మొత్తం బ్లాక్ క్లాత్ అయితే కొట్టినాం అనమాట. ఈ వానకాయం కనబడకుండా కొద్దిగా లగ్జరీగా ఉండాలని చెప్పేసి అట్లనే కట్టెలు కూడా కనబడకుండా చేస్తున్నాం. ఇటు సైడ్ ఇప్పుడు కొద్దిగా ఖాళీ ఉంది. ఇది కూడా మన దగ్గర వైట్ బట్ట ఉంది, బ్లాక్ బట్ట ఉంది. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి వేసేద్దాం. మొత్తానికి కట్టెలు మొత్తం కనబడకుండా చేసినామంటే ఆల్మోస్ట్ మనకి కొద్దిగా లగ్జరీగా తయారైపోతుంది. ఇప్పటికే కొద్దిగా మారిపోయింది చూసినావా, ట్రాక్టర్ డబ్బలెక్క లేదు ఇది లేదా చేంజ్ అయిపోయింది. ఉడుకుతుంది, రాత్రి మంచిగా వచ్చా ఉంటుంది. ఆల్మోస్ట్ సగానికి ఎక్కువ పని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే లోపల లైటింగ్ కూడా సెట్ చేసుకుంటున్నాం. లైటింగ్ సెట్ చేసుకున్న తర్వాత ఇంకా టీవీ సెట్ చేయాలి, ప్లస్ మన బెడ్ కావచ్చు, ఇక్కడ మన సోఫా ఉన్నాయి కదా అవి కావచ్చు, కొద్దిగా డెకరేట్ అయితే చేయాలన్నమాట. అంతేకాకుండా ఈ పక్క కూడా మీకు వానాకాయం కనబడుతుంది కదా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది బ్లాక్ పరదా ప్లస్ వైట్ పరదా రెండింటిని కలిపి కొడదాం అనుకుంటున్నాం. కొద్దిగా డిఫరెంట్ లుక్ ఇవ్వడానికి. ఇది మనం ఒక ట్రాక్టర్ డబ్బాలో వానాకాయంతో తయారు చేసినట్టు కాకుండా కొద్దిగా వెరైటీ కనబడాలని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేస్తాం. సో ఇప్పుడైతే లైటింగ్ సో మొత్తానికి అయితే మన ట్రాక్టర్లో లగ్జరీ హౌస్ తయారు చేస్తూ చీకటి అయితే అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు ఏ విధంగా ఉంది అని చెప్పేసి మొత్తం చూపిస్తా. ఆల్రెడీ వీడియోలో మీరు ఒక 60-70% వరకు మాతో పాటు చూస్తూనే వచ్చి కావచ్చు. దాని తర్వాత అందులో మనం బెడ్ రెడీ చేసినాం, చైర్ రెడీ చేసినాం, దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసినాం. అంతేకాకుండా మన దగ్గర ఉన్న డెకరేటివ్ ఐటమ్స్ తోటి డెకరేట్ చేసినాం, లైటింగ్ సెట్ చేసినాం, ఇంకా రకరకాలుగా టీవీ వచ్చింది, అన్ని రకాలుగా మొత్తం సెట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి లోపలికి తీసుకెళ్ళి చూపిస్తారండి. ఇవి వచ్చేసి మన లగ్జరీ హౌస్కి మెట్లు. ఈ విధంగా ఇట్లా ఎక్కుంటూ పోవచ్చు, ఇట్లా పైకి ఏ రంది లేదు, చక్క ట్రాక్టర్లోకి ఎక్కేసాం. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత మీకు కొద్దిగా చీకటి కనిపిస్తుంది కావచ్చు. ఒక్కసారి మన లైట్స్ ఆన్ చేసినాం అనుకోండి మొత్తం చెక్కుమంటది. డింపిగా ఇన్ 3, 2, 1 ట్రాక్టర్లో లగ్జరీ హౌస్ ఇది. ఇది రాలేదు బ్రో, స్ట్రిప్ తెల్లది పెట్టు, అది కూడా పెట్టు. సో ఈ విధంగా అయితే ఉంది మన ట్రాక్టర్లో లగ్జరీ హౌస్. లోపలికి వచ్చేసిన తర్వాత మీరు చూడొచ్చు లైటింగ్ ప్లస్ ఈ డెకరేషన్. అంతేకాకుండా ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక టీవీ. ఎప్పుడైనా సరే రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక మంచి సోఫా, ఇద్దరు కూర్చోవచ్చు, ఇద్దరు పడతారు మంచిగా. మాకు ఎలక్ట్రిసిటీ మొత్తం ఇక్కడ నుంచి ఆపరేట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ కూర్చున్నాడే టీవీ చూసుకొని దీన్ని ఆపరేట్ చేస్తాడు. ఇక్కడ కూర్చోడానికి ఇది, నైట్ ఎప్పుడైనా పడుకోవడానికి ఇది బెడ్. మంచిగా ముగ్గురు పడతారు ఈజీగా, ఎంత లేదా నీకు. ఆహా భలే కంఫర్ట్గా ఉంది. నీళ్ళు తాగాలంటే మధ్యలో ఎప్పుడైనా ఇగో నీళ్ళు తాగొచ్చు. దీంతో వాటర్ మీద కూర్చోవచ్చు, దాని మీద కూర్చోవచ్చు, ఇక్కడ కింద వండుకోవచ్చు, దీని కింద కూడా వండుకోవచ్చు వాళ్ళని కావాలనుకుంటే. సో మొత్తానికి ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడ టీవీ కూడా ఉంది. ఏదైనా గేమ్ ఆడుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా మనం మొత్తం ఏదైనా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే టీవీ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ ఒక రెడ్ బటన్ అయితే వేసినాం. ఆ తర్వాత ఇటు సైడ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో అయితే రెడీ చేసినాం. ఆ తర్వాత అది కూడా బ్లాక్ అండ్ వైటే ఉంది, పైన మొత్తం ప్యూర్ బ్లాక్ అన్నమాట. అన్నిటికంటే డిఫరెంట్గా ఇది అనిపిస్తుంది. డింపీ అండ్ ప్లాన్ ఇది మధ్యలో పెడదామన్నాడు. ఇది పెట్టిన తర్వాత మొత్తం మారిపోయింది. అన్ని ఒక తిరిగి కనబడుతుంది, ఇది ఒక్కడొక తిరిగి కనబడుతుంది. అరే రారా తయారు చేసినంత సేపు ఉన్నారు, వస్తలేరు రారి. రాత్రి చెమా కట్టింది మొత్తం. ఇవి కనబడుతున్నాయి అలాగే చిన్నవి మంచిగా. మా కళ్ళ కనబడేట్టు కెమెరాలో కనబడుతుందా లేదు. ఇవైతే భలే ఉన్నాయి. దారా దారా నలుగురు నడుతుందా దుంకురా. మా బెడ్ బందోబస్తు రెడీ అయింది. ఇగో ఎగురు దుంకినా ఏం కాదు. ఇది ఎట్లుంది అంటే మన ట్రాక్టర్ది అటు సైడ్ ఇటు సైడ్ది గోడలు ఉంటాయి కదా, అవిటి మీదకి వచ్చినాయి కట్టెలు. సో దాని మీద మనం థర్మాకోల్ వేసి దాని మీకెళ్ళి బెడ్ అయితే వేసినాం అనమాట. అందుకు బందోబస్తు వస్తుంది. ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు గైస్. ఇప్పుడు ఇంకా టీవీని అయితే ఆన్ చేయలేదు, ఇప్పుడు ఇక నార్మల్గా నడుస్తుంది కాబట్టి అందుకే ఆన్ చేయలేదు. నెక్స్ట్ ఇందులో క్యాంపింగ్ అనేది ప్లాన్ చేసినప్పుడు టీవీ కూడా ఆన్ చేసుకుందాం, అప్పుడు ప్రాపర్గా నడుస్తుంది. మన దగ్గర ఇంకొక ఫ్యాన్ కూడా ఉంది, ఆ ఫ్యాన్ కూడా తీసుకురావాలి, కుకింగ్ ఐటమ్స్ తేవాలి. ఓ నెక్స్ట్ క్యాంపింగ్ చేసినప్పుడు ఇంకా కథ ఉంటుంది. ఇలా మాడిఫై చేయడానికి ఏం లేదు ఇలా నాకు తెలిసి. ఇంకేమైనా యాడ్ చేస్తారా, మీకు ఏమైనా ఐడియా కలుగుతుందా? ఫ్యాన్ తగిలిద్దాం ఇక్కడ మీదనా? ఆ కట్టే కట్టచ్చు ఫ్యాన్ ఉంటే. ఒక మన దగ్గర చిన్న ఫ్యాన్ ఉంది, వీలైతే తీసుకొచ్చి దాన్ని కట్టెకి కడదాం. మీరంటే పొట్టుకున్నాడు, నేను పొడుగుంటే మన నాకు మెడల్ వేసుకొని నాకంటే పొడుగున్నా.
కాఫీ అని కాదు మన దగ్గర చిన్న సన్న ఒకటి. Wait a minute. మీరు గెలుచుకున్నారు ఒక బొక్కి. థ్యాంక్ యూ సార్. సో ఫైనల్ గా ఇది గైస్ ట్రాక్టర్ లో లగ్జరీ హౌస్. సో ఫైనల్ గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.